అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఒక గొప్ప పండగ. అదే మహానాడు. ఎంతో వైభవంగా తొలిసారి హైబ్రిడ్ పద్ధతిలో చేసినటువంటి మహానాడు కార్యక్రమం అనేది ఎంతో సక్సెస్ అయింది. మహానాడు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పేదవారికి, కార్యకర్తలకు, అలాగే ప్రజలకు ఏ మంచి చేయాలన్నా కూడా మహానాడు వేదికగా ఎన్నో నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మహానాడులో కూడా మహిళలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి కలను మన నారా లోకేష్ గారు నెరవేర్చడం జరిగింది. మహానాడు ప్రతిసారి మహానాడులాగా జరిగేది. ఈసారి స్త్రీ శక్తి అనే పేరుతో మహానాడు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేంటి స్త్రీ శక్తి మహానాడు అనేది మాకు ముందు అర్థం కాలేదు. లోకేష్ గారి ప్రకటన తర్వాతనే మాకు అర్థమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు పెట్టుకున్నటువంటి ఆశ ఏదైతే రాజకీయ పరంగా ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అని మహిళలు ఎంతో ఆశగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలోనూ మహిళ ముందడుగులో ఉంది. ఒక డాక్టర్ అయితేనేమి, ఒక ఇంజనీర్ అయితేనేమి, పోలీస్ అయితేనేమి, ఒక గృహిణిగా ఉంటూ ఎన్నో రంగాలలో తనదైన శైలిలో ముందుకెళ్తోంది. అదే రీతిలో ఈరోజు రాజకీయంలో కూడా మాకు 33% ఇవ్వడం ఎంతో సంతోషం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల కోసమని డ్వాక్రా గ్రూపులు పెట్టడం, మహిళల అభ్యున్నతికి వారు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని డ్వాక్రా పెట్టడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు మహిళలకు, ఆడబిడ్డకి శ్రీనిధి ఖచ్చితంగా ఆస్తిలో సగభాగం రావాలని ఎన్టీఆర్ గారు ప్రకటించడం, అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళలకు ఎంతో పెద్దపీట వేయడం జరిగింది. అదే రీతిలో ఈరోజు తాత, తనయుడు, అల్లుడు, అదేవిధంగా మాకు మహిళా పక్షపాతి అనేది తెలుగుదేశం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు పక్షపాతిగా ఉంటుందనేది మరొకసారి ఈరోజు నిరూపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మహిళలకు 33% సీట్లు ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పడం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే రేపు జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా 33% ఇవ్వడం వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ కూడా మరొక విధంగా మేము ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం. సహజంగా రాజకీయ పార్టీలు ఏవైనా కూడా మహిళలకు సీట్లు ఇవ్వాలంటే ఆలోచిస్తాయి. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా మహిళల కోసం అనేది 33% సీట్లు ఇవ్వడం ఎక్కడా జరగలేదు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా చూసాం, మహిళా శక్తి కోసం ఉన్నటువంటి ఈ 33% కోసం ఎంత పోరాటం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని మహానాడు వేదికగా లోకేష్ గారు ప్రకటించడం మా అందరికీ సంతోషం. అలాగే నిన్న ఈ బిల్లుని ఎవరైతే ప్రతి ఒక్కరూ ప్రతిపాదించారో దానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా మహిళా లోకం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.